హాయ్ ఫ్రెండ్స్, యుద్ధం అంటే మాటల చెప్పండి. మహాభారత యుద్ధం 18 రోజులు జరిగిందని ఇతిహాసాలు చెప్తున్నాయి. కార్గిల్ చొరబాట్లతో జరిగిన యుద్ధం 2 నెలల పాటు కొనసాగింది. ఇరాన్ ఇరాక్ల యుద్ధం 7 ఏళ్ల 11 నెలలు జరిగింది. దాడులు ప్రతిదాడులు ప్రతిష్టంభనలన్నీ కలుపుకుని రెండో ప్రపంచ యుద్ధం హిట్లర్ దురాక్రమణలతో లెక్కిస్తే దాదాపుగా 6 ఏళ్ల పాటు జరిగింది. అయితే మొదలైన 38 నిమిషాల్లో ముగిసిన యుద్ధం కూడా ఒకటుంది. అంటే యుద్ధం వార్త పూర్తిగా తెలియకుండానే, ఆ సంగతి వినకుండానే యుద్ధం మొదలవడం ముగిసిపోవడం జరిగిపోయింది. ఆఫ్రికా ఆంగ్లో జంజీబార్ యుద్ధం ప్రపంచంలో జరిగిన మినీ వార్గా గిన్నిస్ రికార్డులో కూడా నమోదైంది. హిందూ మహాసముద్రంలో ఆఫ్రికా తీరానికి సమీపంలో ఉన్న జంజిబార్ అనే ద్వీపదేశంలో ఈ అతి చిన్న యుద్ధం జరిగింది. ఆఫ్రికా తూర్పు తీరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న జంజిబార్ దీవి ఒమన్ సుల్తాన్ల పరిపాలనలో ఉండేది. ఆంగ్లేయుల వలస పాలనలో చిక్కుకున్న ప్రాంతాలు, దేశాలు భూమి మీద చాలానే ఉన్నాయి కదా. ఆఫ్రికా జంజిబార్లు కూడా వారి దృష్టిలో పడ్డాయి. భౌగోళికంగానూ వనరుల పరంగానూ జంజిబార్ ఉన్న ప్రాంతం ఎంతో సుభిక్షంగా ఉంది. అది బ్రిటిష్ కాలనీగా మారిపోవడమే తరువాయి. భారత్, ఐరోపా, ఆఫ్రికా దేశాల్లో బ్రిటిష్ వలస పాలన, దురాఘాతాల చరిత్ర ప్రపంచం అంతా తెలుసు కదా. డివైడ్ అండ్ రూల్ ని వాళ్ల ద్వారానే ఎందరో నేర్చుకున్నారు. ఒమన్ పాలనలో ఉన్న జంజిబార్ను చేజిక్కించుకోవడం ఆంగ్లేయుల తక్షణ కర్తవ్యంగా మారింది. ధీరుడు, సమర్థుడు అయిన సయ్యద్ బిన్ సుల్తాన్ ఒమన్ పాలకుడిగా ఉన్న ఆ సమయంలో ఒమన్ భూభాగాన్ని కాజేయగలగడం కల్లో కూడా సాధ్యం కాదని బ్రిటిష్ వాళ్లకు అర్థమైంది. 1856లో సయ్యద్ బిన్ సుల్తాన్ మరణించాక సింహాసనం కోసం అతని కుమారుల మధ్య పెద్ద పోరు జరిగింది. ఫలితంగా ఒమన్ 2 ముక్కలైంది. పెద్ద కుమారుడు త్వైనీ బిన్ సయ్యద్ ఒమన్ సింహాసనం తీసుకుంటే, చిన్న కుమారుడు మాజిద్ బిన్ సయ్యద్ జంజిబార్ని ఒమన్ నుంచి వేరు చేసి కొత్త దేశంగా ప్రకటించుకున్నాడు. అయితే తక్కిన దేశాల సుల్తాన్లు జంజిబార్ను ప్రత్యేక దేశంగా గుర్తించడానికి విముఖత ప్రకటించారు. దాన్ని ఒమన్లో భాగంగానే పరిగణిస్తామన్నారు. దీంతో బ్రిటిష్ ప్రభుత్వానికి తమ రొట్టె విరిగి నేతిలో పడ్డట్టయింది. జంజిబార్ను తాము కొత్త దేశంగా గుర్తిస్తామని, మాజిద్ బిన్ సయ్యద్ని ఆ దేశ కొత్త సుల్తాన్గా గుర్తించి గౌరవిస్తామని ప్రకటించింది. ఇంకే ఉంది, జంజిబార్ రాజకీయాల్లోకి బ్రిటిష్ వారి గాలి వీచింది. జంజిబార్ పట్ల బ్రిటిష్ అంత ఆసక్తి చూపడానికి కారణం అక్కడ అతిపెద్ద బానిసల సంత ఉండడమే. ఆనాడు ఈ బానిసల అమ్మకాలు, కొనుగోళ్లే పెద్ద ఆదాయ మార్గం. ప్రధాన భూభాగం నుంచి గొలుసులు, తాళ్లతో కట్టిపడేసిన బానిసల మనుషులను జంజిబార్ దీవికి తీసుకొస్తారు. ఆ సమయంలో ఎంతో మంది తమ కట్టుతాళ్లను తెంచుకుని ఓడలోంచి హిందూ మహాసముద్రంలోకి దూకేసేవాళ్లు. చాలా మంది జబ్బులు పడేవాళ్లు. ఆ 40 కిలోమీటర్ల ప్రయాణానికే తట్టుకోలేక ప్రాణాలు వదిలిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. చనిపోయిన వారిని సముద్రంలోకి విసిరేసేవాళ్లు. జంజిబార్ సంతలో ఈ బానిసల అమ్మకాలు జరిగేవి. చిన్న చిన్న గదుల్లో వందల కొద్ది బానిసలను కుక్కి పడేసేవాళ్లు. గాలి, నీరు, ఆహారం ఏవి అందేవి కావు. గాలి ఎలాగోలా వస్తుంది, కానీ అన్నపానీయాలు అందించాల్సింది మనుషులే కదా. కానీ అవేం ఉండేవి కావు. పొడవాటి గొలుసులను అక్కడక్కడ బానిసలకు కట్టిపడేసేవాళ్లు. కొరడాలతో చర్మం చీరేటట్లు కొట్టేవాళ్లు. ఎంత బాధినా భరించే వాళ్ళకి, చచ్చేట్లు కొట్టినా కిమ్మనకుండా ఉగ్గబట్టుకుని ఉన్నవారికి ఎక్కువ ధర పలుకుతుంది. ఇవి జంజిబార్ బానిసల సంతలో నిత్యం జరిగే కృత్యాలు. కాలంతో పాటుగా సుల్తాన్లు మారారు. బానిసల సంత కూడా రోజు రోజుకి విస్తరించి బ్రిటిష్ వారి మద్దతుని కూడగట్టుకుంది. సుల్తాన్ నివాసం కోసం జంజిబార్లో గొప్ప భవనం నిర్మించబడింది. సముద్ర తీరాన ఓ సుందరమైన రాజభవనం అది. తూర్పు ఆఫ్రికాలో విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసిన మొట్టమొదటి భవనం జంజిబార్ రాజభవనం. భవనం అంతా దాదాపుగా పలకలతోనే నిర్మించారు. పలు భవనాల సముదాయంగా ఉన్న ఈ సుల్తాన్ మహాల్లోని భవనాల మధ్య రాకపోకల కోసం వంతెనలున్నాయి. జంజిబార్ సుల్తాన్ల ఈ ఐశ్వర్యం, అక్కడి బానిసల సంత, అందుకు వంత పాడుతూ మద్దతు పలుకుతున్న బ్రిటిష్ ప్రభుత్వం పట్ల ప్రపంచ దేశాల్లో అసంతృప్తి మొదలైంది. అగౌరవంగా చూడటం జరిగింది. ఈ కారణంగా ప్రపంచం మీద పట్టుకోల్పోవడం ఇష్టం లేని బ్రిటిష్ ప్రభుత్వం జంజిబార్ బానిసల సంతను నిలిపివేయాలని సుల్తాన్ని కోరింది. ఎన్నో చర్చలు, ఒప్పందాలు జరిగిన పిమ్మట 1873 జూన్ 5వ తేదీన ప్రపంచంలోని చిట్ట చివరి బానిసల సంత రద్దు చేయబడింది. బ్రిటన్ మాటను అంగీకరించడమే జంజిబార్ మీద బ్రిటన్కున్న పట్టును సూచిస్తోంది. 1896 ఆగస్టు 25 నాడు జంజిబార్ సుల్తాన్ ఉన్నట్టుండి మరణించాడు. ఖాలిద్ బిన్ బర్గష్ అనే దాయాది చేసిన విషప్రయోగంతో సుల్తాన్ మరణించాడు. అతను కొత్త సుల్తాన్గా సింహాసనం మీద కూర్చున్నాడు. హత్యగావించబడ్డ సుల్తాన్ బ్రిటన్కు ఎంతో దగ్గరవాడు. అతని మరణం బ్రిటన్కేమీ దుఃఖం కలిగించలేదు. కానీ గద్దెనెక్కిన ఖలీద్ తమకు విధేయుడిగా లేకపోవడం, తమను సంప్రదించకుండానే సుల్తాన్గా ప్రకటించుకోవడం బ్రిటన్కు నచ్చలేదు. తమ చేతిలో కీలుబొమ్మగా ఉండని వ్యక్తిని బ్రిటన్ అంగీకరించదు. తమ మాట వినే హమూద్ బిన్ మహ్మద్ను సుల్తాన్ని చేయడానికి నిశ్చయించుకుని ఖలీద్ బిన్ బర్గష్ వద్దకు తమ దూతగా ఒక వ్యక్తిని పంపించింది. దూత వెళ్లి ఖాలిద్ను నేరుగా హెచ్చరించాడు. ఆగస్టు 27 ఉదయం 9 గంటలకల్లా రాజ్మహల్ని విడిచి వెళ్లిపోవాలనేది సందేశం. సందేశం అంటే సందేశమే కాదు, ఖబర్దార్ అనే హెచ్చరిక అది. ఖాలిద్ తన సైన్యాన్ని రాజభవనం చుట్టూ మోహరించాడు. తాను భవనం లోపల ఉండిపోయాడు. జంజిబార్ దీవిని బ్రిటిష్ నౌకాదళం చుట్టుముట్టింది.
2 రోజులు 2 యుగాలుగా గడిచాయి. అందరిలోనూ ఆందోళనే. 1896 ఆగస్టు 27 ఉదయం 8 గంటల సమయం అది. 9 కావడానికి ఇంకా గంట సమయం ఉంది. బ్రిటిష్ ప్రతినిధి వద్దకు సుల్తాన్ ఖాలిద్ తరపున ఒక దూత వచ్చి చర్చకు సిద్ధమని చెప్పాడు. అయితే తాము చెప్పినట్టుగా ముందు భవనాన్ని ఖాళీ చేశాక అప్పుడు మాట్లాడుకుందామని బ్రిటిష్ ప్రతినిధి జవాబిచ్చి పంపించాడు. సమయం ఉదయం 8 గంటల 30 నిమిషాలు. అప్పుడు ఖాలిద్ తరపున మళ్లీ వర్తమానం వచ్చింది. తాను జంజిబార్ సింహాసనాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, బ్రిటిష్ సైన్యాలు తమతో పోరాడే సాహసం చేస్తాయని తాను భావించడం లేదని అందులో ఉంది. బ్రిటన్ ప్రతినిధి సమాధానం కూడా అలాగే ఉంది. తామేం యుద్ధం జరగాలని అనుకోవడం లేదని, అయితే యుద్ధం చేయలేమని అనుకోవద్దని చెప్పాడతను. ఈలోగా రాజభవనం చుట్టూ 2800 మంది సైనికులు మోహరించారు. వీళ్లలో సాధారణ ప్రజలు, రాజ సైనికులు, సుల్తాన్ అంగరక్షకులు, సేవకులు, కొందరు బానిసలు ఉన్నారు. హిందూ మహాసముద్రంలో ఉన్న బ్రిటన్ నౌకలను ఎదుర్కోవడానికి సుల్తాన్కు చెందిన నౌకలు కూడా సిద్ధమయ్యాయి. ఆ నౌక 32,000 పౌండ్ల బరువున్న హెచ్ఎస్ఎస్ గ్లాస్గో రాయల్ నౌక. 1873లో విక్టోరియా మహారాణి జంజిబార్ సుల్తాన్కి బహుకరించిన నౌక. ఇప్పుడు అది యుద్ధ నౌకగా వారికే ఎదురు నిలిచింది. జంజిబార్కు చెందిన 2 స్టీమ్ బోట్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి. సమయం సరిగ్గా 9 గంటలైంది. సుల్తాన్ ఖాలిద్కి ఇచ్చిన గడువు ముగిసింది. బ్రిటన్ నావికా దళానికి చెందిన 2 క్రూయిజ్ నౌకలు, 3 గన్ బోట్స్, 150 మంది నావికా దళం జంజిబార్ దీవి వైపు బయలుదేరారు. అటు సుల్తాన్ సైన్యం 2800 మంది. సమయం 9 గంటల 2 నిమిషాలకు 3 గన్ బోట్స్ ద్వారా నేరుగా రాజభవనంపైకి కాల్పులు మొదలుపెట్టారు. భవనం గోడల మీద ఉన్న 12 పౌండ్ల పిరంగి కుప్పకూలింది. రాజ నౌక కూడా ముక్కలైంది. పైగా అది నీళ్లు తక్కువ ఉన్న చోట ఒడ్డుకు దగ్గరలోనే ఉంది. ఆ వెంటనే ఆ నౌకలోని సిబ్బంది బ్రిటన్ జెండాను చూపించి లొంగిపోయారు. బ్రిటన్ సైన్యం సుల్తాన్ ఖాలిద్ బిన్ బర్గష్ ని బంధించి భారతదేశంలో ఖైదులో ఉంచుదామని అనుకుంది. అయితే రెండోసారి దాడి చేసే సమయానికే అతను కొద్ది మందితో కలిసి రాజభవనం విడిచి పారిపోయాడు. సుల్తాన్ సైన్యంలో 500 మంది భారీ కాల్పుల్లో మరణించారు. బ్రిటన్ సైన్యం 500 బాంబులు, 4000 రౌండ్ల తుపాకీ గుండ్లు, 1000 రైఫిల్ రౌండ్లను పేల్చింది. అప్పటికి సమయం 9 గంటల 37 నిమిషాలు. ఆ సమయానికి బ్రిటిష్ సైనికులు రాజభవనంలోకి చొచ్చుకు వెళ్లారు. దాంతో రాజభవన రక్షకులంతా లొంగిపోయారు. సరిగ్గా సమయం 9 గంటల 38 నిమిషాలకు రాజభవనం మీద ఎగురుతున్న సుల్తాన్ పతాకాన్ని దించేసి బ్రిటిష్ జెండా ఎగిరింది. ఇదంతా 38 నిమిషాల్లో జరిగిపోయింది. అందుకే ఇది 38 నిమిషాల చిన్న యుద్ధం. అందుకే ఇది ప్రపంచ రికార్డులకు ఎక్కింది. యుద్ధంలో ఒక బ్రిటిష్ నావికా సైనికుడు గాయపడ్డాడు. సుల్తాన్ ఏమైనట్టు ఆరా తీయగా అతను జర్మన్ తూర్పు ఆఫ్రికాకు పారిపోయి తలదాచుకున్నాడని తెలిసింది. అవును, అక్కడ జర్మన్ల ప్రాబల్యం బలంగానే ఉంది. తూర్పు ఆఫ్రికాలో బ్రిటన్కు ఎంత గట్టి పట్టుందో అంతే గట్టి పట్టు జర్మనీకి కూడా ఉంది. ఇక అక్కడ జంజిబార్లో బ్రిటన్ తమకు అనుకూలుడైన హమూద్ బిన్ మహమ్మద్ ని కొత్త సుల్తాన్ గా ప్రకటించింది. బ్రిటిష్ ఆధిపత్యం కొనసాగింది. నిజానికి పాలకుడు హమూద్ బిన్ మహమ్మదే అయినా పరోక్షంగా జంజిబార్ బ్రిటన్ కాలనీగానే భావించబడింది. మరో 10 ఏళ్లలో 17,200 మంది జంజిబార్ బానిసలను విముక్తుల్ని చేశారు. అక్కడ బానిసల ఆనవాళ్లు లేకుండా చేశారు. 18, 19వ శతాబ్దాల్లో బ్రిటన్ కాలనీలుగా ఉన్న వలస దేశాల్లో అభివృద్ధి జరిగిందా? వలస స్వలాభం చూసుకున్నారంటే కొన్ని మేళ్లు, కొన్ని దోపిడీలు, కొన్ని క్రూరత్వాలు, కొన్ని సంస్కరణలు, కొన్ని సంస్కృతుల నాశనం, కొన్ని దురాచారాలు, మరికొన్ని అకృత్యాలు కనిపిస్తాయి. ఈ విషయాల్లో గుచ్చుకునేవి ఉన్నాయి, పనికొచ్చేవి ఉన్నాయి. గతాన్ని తవ్వుకోవడం కేవలం చరిత్ర తెలుసుకోవడం వరకే పరిమితం చేసుకుని ఎవరి స్వతంత్రతను వాళ్లు తమకు నచ్చినట్టుగా తీర్చిదిద్దుకోవడమే మంచిది కదా. ఇందులో భిన్నాభిప్రాయాలుండడం సహజం. అవి అభిప్రాయాల్లో భేదాలుగానే ఉండాలి తప్ప ద్వేషంగా మారకుండా ఉండాలి. మరి ఈ వీడియోపై మీ కామెంట్ ఏంటి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.